72లో జరిగినటువంటి ఎన్నికల్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు అలహాబాద్ అనేటువంటి ఒక లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నిక కావడం జరిగింది. తద్వారా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అయితే ఆవిడ ఎన్నిక చెల్లనేరదు అనేటువంటి ఒక కేసు విషయంలో పెద్ద ఎత్తున ప్రజలను ప్రలోభాలకు గురి చేశారు. ఆ కారణంగా మాత్రమే ఆవిడ ఎన్నికయ్యారు కాబట్టి ఆవిడ ఎన్నికని రద్దు చేయాలని అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే అలహాబాద్ హైకోర్టు 72లో ఎన్నిక జరిగితే 75లో తీర్పునివ్వడం జరిగింది. ఆవిడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాలేదు కాబట్టి ఆవిడ ఎన్నికను రద్దు చేస్తున్నాం. ఎన్నికను రద్దు చేయడమే కాదు, రాబోయేటువంటి 6 సంవత్సరాల్లో ఆవిడ ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి వీలు లేదనేటువంటి తీర్పుని అలహాబాద్ హైకోర్టు ఇచ్చింది. ఎప్పుడైతే ఆవిడ ఎన్నిక చెల్లనేరదు అనేటువంటి విషయాన్ని కోర్టు తీర్పునిచ్చిందో ఆవిడ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయవలసినటువంటి పరిస్థితి వచ్చిందారు. అయితే దాని నుంచి రాజీనామా చేయకుండా ప్రధానమంత్రి పదవిని అట్టిపెట్టుకుని కూర్చోవడానికి జూన్ 25న ఎమర్జెన్సీ విధించి ఈ అర్ధరాత్రి ఎమర్జెన్సీ విధించినటువంటి విషయం ప్రజలకు తెలియకూడదని జూన్ 25వ తారీఖు రాత్రి ఏదైతే దేశంలో వార్తాపత్రికలు పబ్లిష్ అవుతూ ఉంటాయో వాటన్నిటికీ కూడా విద్యుత్ సరఫరా నిలిపేసి దేశంలో 26 అంటే జూన్ 26 నాడు ఏ ఒక్క వార్తాపత్రిక కూడా మార్కెట్లోకి రాకుండా చేసినటువంటి పరిస్థితి ఆ రోజు. జూన్ 26న వార్తాపత్రికలు లేవు. జూన్ 26 నుండి దేశంలో ప్రజాస్వామ్యవంతులు అందరూ కూడా అరెస్టు చేయబడ్డారు. ఎవరైతే ప్రజాస్వామ్య హక్కుల కోసం గలమెత్తారో వారందరినీ కూడా జైల్లో పెట్టారు. సంవత్సరంన్నర పాటు మీడియా లేదు. వార్తాపత్రికలను పూర్తిగా నిషేధించింది. వార్తాపత్రికలు నిషేధించడమే కాకుండా ఎవరైతే వార్తాపత్రికలకు ఎడిటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. చాలామంది సీనియర్ జర్నలిస్టులని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది మేడం గాంధీ. కోర్టుల్ని పనిచేయకుండా చేసినటువంటి సందర్భం. అటల్ బిహారీ వాజ్పేయి గారిని అరెస్ట్ చేశారు, లాల్ కృష్ణ అద్వానీ గారిని అరెస్ట్ చేశారు, సుందర్ సింగ్ బండారీ గారిని అరెస్ట్ చేశారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెంకయ్య నాయుడుని అరెస్ట్ చేశారు, దత్తాత్రేయ గారిని అరెస్ట్ చేశారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఎవరైతే ఉన్నారో వారు అర్ధరాత్రులు తిరిగి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని నిరోధించాలనేటువంటి భాగంగా ఆర్ఎస్ఎస్ని కూడా నిషేధించింది శ్రీమతి గాంధీ. అయితే అదే సందర్భంలో ప్రజాస్వామ్యానికి కాపాడుకోవడానికి మన పెద్దలు నాయకులు చేసినటువంటి ప్రయత్నాన్ని మనందరూ కూడా ఈ సందర్భంగా స్ఫురణకు తెచ్చుకోవాలి. ఏదైతే లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి పునాదులు వేసినటువంటి వ్యక్తి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశంలో అనేక పక్షాలను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమాన్ని నిర్మించినటువంటి వ్యక్తి జయప్రకాష్ నారాయణ్ ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు. ఏదైతే ఎమర్జెన్సీ కావాలో ప్రతి అగాత్యాలు బలవంతంగా మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించడం ద్వారా కొంతమంది మహిళల మీద పెద్ద ఎత్తున అత్యాచారాలు ఎవరైతే ఇందిరాగాంధీ గారి కుమారుడు ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే రాజీవ్ గాంధీ గారి సోదరుడు ఎవరైతే ఉన్నాడో సంజయ్ గాంధీ చేసినటువంటి అకృత్యాలు భారతీయ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మనందరూ కూడా భావించాలి.